మొత్తంగా జెన్కో ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు లేదని అధికారులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం ముదురుతోంది. విద్యార్థులు అక్రమాలపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ అగస్త్య నడి తెలుసుకుందాం. అగస్త్య, విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో గొడవలు ఎందుకు మొదలయ్యాయి అసలు? ప్రియదర్శిని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి విద్యుత్తు రంగంలో ఉద్యోగాల భర్తీకి జెన్కో శ్రీకారం చుట్టింది. 856 పోస్టులకు గాను, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు గాను ఈ నెల 14లో ఒక రాత పరీక్ష కూడా నిర్వహించింది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ రాత పరీక్ష ఇప్పుడు వివాదంగా మారింది. ఎందుకంటే ఆ పరీక్షకి ముందే పేపర్లు అమ్మేసుకున్నారని, అదేవిధంగా ఉద్యోగాలు కూడా ముందే అమ్మేసుకున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. అయితే అటు జెన్కో అధికారులు మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని ఎగ్జామ్ మొత్తాన్ని జేఎన్టీయూకి అప్పగించడం జరిగింది. జేఎన్టీయూ చాలా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించిందని, ఇప్పటివరకు ఒక్క మాల్ ప్రాక్టీస్ కింద ఒకటే కేసు నమోదైందని నిన్న జెన్కో ఎండి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటన, ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఎగ్జామ్స్ని నిర్వహించామని చెప్పడం జరిగింది. కానీ విద్యార్థులు మాత్రం ఈ ఎగ్జామ్స్, ఈ 856 పోస్టులకు గాను కేటగిరీ వైజ్ మెకానికల్ డిపార్ట్మెంట్కు 400 పోస్టులు, కెమికల్ డిపార్ట్మెంట్కు మరో 200 పోస్టులు ఇట్లా డివైడ్ అయి ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలన్నింటినీ ముందే అమ్మేసుకున్నారని, దళారులు మధ్యలో వచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న కేసులు ఉన్నాయని, అదేవిధంగా డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులు కూడా కొన్ని ఉన్నాయని విద్యార్థులు నిన్న ఓయూలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగడం జరిగింది. వాళ్ళు ర్యాలీగా తార్నాక వైపు వస్తున్నప్పుడు కూడా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఒక స్వల్ప ఉద్రిక్త పరిస్థితి కూడా అక్కడ ఏర్పడిందని చెప్పుకోవాలి. ఇటు జెన్కో అధికారులు మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎగ్జామ్ని చాలా పకడ్బందీగా నిర్వహించామని, ఒక కేసు మాత్రమే ఒకతను బ్లూటూత్ ద్వారా షర్ట్లో బ్లూటూత్ పెట్టుకొని వచ్చి అతను కాపీ చేస్తుంటే అతను పట్టుకున్నామని, అతనిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది కాకుండా ఎటువంటి కేసులు వచ్చినా కానీ, మా కాపీ జరిగినట్టు కానీ, దళారుల గురించి కానీ ఎటువంటి కేసులు వచ్చినా కానీ చాలా సీరియస్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ విద్యార్థులు మాత్రం మాకు ఉద్యోగాల కోసం రాష్ట్రం సాధించుకుంటే ఇటువంటి తొలి ఉద్యోగాల భర్తీలోనే ఇటువంటి అవకతవకలు ఏంటని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్ని ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ తిరిగి ఎగ్జామ్ను కండక్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కానీ జెన్కో అధికారులు మాత్రం దీనికి ఒప్పుకోవటం లేదు. ప్రియదర్శిని. రైట్ అగస్త్య, థ్యాంక్ యూ. ఇక ఇదే విషయం